హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈ న్యూ ఇయర్‌లో ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట మన ఛానల్‌లో. న్యూ ఇయర్ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అంటే ఎక్కడికెళ్ళాననేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఒక మంచి ముగ్గుతో. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని వ్యూ చేస్తూ ఉంటే మన వీడియో చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఇవాళేం అంత తొందరగా ఏం లేవలేదు. కాస్త లేటే అయింది నైట్. అందుకని చెప్పి ఫస్ట్ నిద్ర లేచి ఫస్ట్ గేట్ దగ్గరంతా శుభ్రం చేసేసి, అక్కడ ఒక ముగ్గు వేసుకున్నాను. అంటే ఎలా వేశాననేదంతా ఏం షూట్ చేయలేదు. కాకపోతే ఏం వేశానో నేను తప్పకుండా చూపిస్తా. ఇంక ఇప్పుడేమంటే ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇక్కడ గుమ్మంకి ఎదురుంగా కాకుండా తులసమ్మ దగ్గర వేసుకుంటున్నా. ఎలాగో చిన్న చిన్న ముగ్గులవి చూపించమంటున్నారు కదా! రాబోయే భోగి, సంక్రాంతి టైంలో మనం ఇలా గనక కాస్త డిఫరెంట్‌గా వేసుకుంటే ముగ్గులు బానే ఉంటాయండి. నేర్చుకోవచ్చు. ఏం లేదు. నేను జస్ట్ ఒక చిన్న పద్మం వేశాను. దానికి అలా ఆకుల్లా అందుకొని కాకపోతే కలర్స్‌ని నేను 2గా యాడ్ చేశానంతే. బావుంటుంది లుక్ అయితే. ఎప్పుడూ కామన్‌గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా వేసుకున్నా. పర్పుల్ ఇంకా పింక్ ఏమో మిడిల్‌లో వేసుకున్నాను గదా! లీవ్స్‌కొచ్చేస్తే డార్క్ అండ్ లైట్ కలర్స్‌ని యూజ్ చేశాను. దీన్ని ఇంకా హైలైట్ చేస్తూ మనం వైట్ ముగ్గుతో గూడా చిన్న చిన్నగా లైన్స్ లాగా మధ్యలో లేదంటే ఇంకొంచెం పెంచుకుంటూ దీన్నే హైలైట్‌గా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అయితే నేను వైట్ ముగ్గుతో మధ్యలో ఉన్న ఫ్లవర్‌ని ఇంకొంచెం సైడ్ బార్డర్స్‌ని ఒకసారి అందుకొని ఇలా చిన్నగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నానంతే. ఈజీయేనండి. మనం ఒకసారి ఇలాంటివి ఏవైనా వేసుకోవాలి, ఇంకా కొంచెం పెద్ద పెద్దవి ఇలాంటివి వేయాలి అనుకుంటే, బుక్‌లో గనుక ఒకసారి ప్రాక్టీస్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ నేను నిన్న మొన్నటి వరకు ధనుర్మాసం గీతల ముగ్గులవి చూపించాను. ఇంక ఇవాళ న్యూ ఇయర్ గదా అని చెప్పి ఇలా రంగుల ముగ్గు వేశానంతే గీతలు లేకుండా. బావుంది గదా! ఇంగిక్కడ ఫస్ట్ ఏమంటే తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసుకున్నాను. ఈ పింక్ లీవ్స్‌ది మొన్న తెచ్చుకున్నాననమాట. నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా! ఇది 250 రూపీస్ పడిందండి. యాక్చువల్‌గా అది ఇండోర్ అని చెప్పాడతను. ఎండలో పెట్టకూడదన్నాడు. కానీ నేను ఇంకేమో ప్రెజెంట్ అక్కడ పెట్టేశాను. సరే సంక్రాంతి క్లీనింగ్ టైంలో మళ్ళీ మార్చేద్దామని అలాగుంచేసా. ఇంకా ఫస్ట్ ఏమంటే ఆల్రెడీ చెల్లి వాళ్ళు, అమ్మ ఉన్నారు. ఎవరైతే నిద్ర లేచారో వాళ్ళ వరకు టీ పెట్టేసా. ఈ రోజైతే అసలు ఎలా గడిచిందో అసలు చెప్పలేను. ఎంత తొందరగా అంటే అంత తొందరగా. చెప్పాను గదా! గేట్ దగ్గర ఎలా ముగ్గు వేశానో చూపిస్తానని. ఇలా వేశాననమాట. సింపుల్‌గా బాక్స్ అది వేసేసి మిడిల్‌లో బ్లాక్ అండ్ రెడ్ యూజ్ చేశాను. సైడ్‌కి సింపుల్‌గా లోటస్ అంతే. చిన్నదే వేశాను. మరి పెద్ద పెద్దగా కాదు. ఇంకా అలాగే ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్య కామెంట్స్ ఏంటంటే, పూజ మందిరం గురించి మీరెలా ఆర్గనైజ్ చేసుకుంటారు అన్నీ గూడా ఒకసారి మందిర్ టూర్ గూడా చేయండి అని చెప్పి. తప్పకుండా షేర్ చేస్తానండి. ఎలాగో ఫెస్టివల్ టైంలో క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా! అలాగనమాట. ఇంకా రీసెంట్‌గా వచ్చిన కామెంట్‌లో మరొకటేంటంటే, మీరు తులసి దళాలు అవి కడిగి పెడతారా స్వామివారికి? ఎలా పెడతారు? డైరెక్ట్‌గా పెట్టేస్తారా? అని చెప్పి. మనకిదిగోండి దూరం నుంచి చూస్తే బానే ఉంటాయి. కానీ ఆ ఆకుల పైన చిన్న డస్ట్ లాగా, ఏదైనా ఒక చిన్న పురుగులాగా తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్వపత్రికి చూడండి ఎంత దుమ్ముందో. అలాగా నాకెందుకో పెట్టడం ఇష్టం అనిపించదు. జస్ట్ ఒక్కసారి అలా ట్యాప్ కింద పెట్టేసామనుకోండి ఫ్రెష్ అయిపోతాయి. ఇంకా అలా వాటర్ అనేది మనకి పాటాల మీద నుంచి ఇలా కిందకి రాకుండా వాటర్ అంతా కొంచెం వెళ్ళిపోయేలాగా ఒక టిష్యూ పైన పెట్టేసి దానిపైన అలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. పూజకి ఇంకా రెడీ అయిపోతాయన్నమాట. నేను అవన్నీ కూడా మందిరంలో పెట్టుకొని చేసేసుకుంటాను పూజ. ఇంకా అలాగే వెజిటబుల్స్ అనేవి ఈ మధ్య కొంచెం నెగ్లెక్ట్ చేశానులెండి. అయితే తెలిసిన అమ్మాయి "అక్క ఇన్‌స్టామార్ట్‌లో మంచిగా ఆఫర్స్ ఉన్నాయి. ఆర్డర్ పెట్టనా? ఏమైనా కావాలంటే చెప్పు" అంటే నేను బానే చెప్పాననమాట. యాక్చువల్‌గా నన్నే ఎన్నో సార్లు "ఈ యాప్ పెట్టుకో అక్క మంచిగుంటాయి తెచ్చుకోమని" ఎప్పుడు చెప్తా ఉంటుంది. కానీ నేనే కొంచెం నెగ్లెక్ట్ చేసేస్తున్నా. కానీ బావుంటాయండి వీళ్ళ దగ్గర. అంటే ఫ్రెష్‌గా వస్తాయి. జస్ట్ ఇన్ 10 మినిట్స్‌లో ఇంటికి డెలివరీ ఇచ్చేసి ఎళ్ళిపోతారు. ఇంకా అంతే అనమాట. డెలివరీ చార్జెస్ అది ఏముండదు. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాగే ఇంకేమైనా గ్రాసరీస్ అలాంటివైనా గూడా మనకొక 10-15 మినిట్స్‌లో మన ఇంటి ముందుకొచ్చేస్తాయన్నమాట. అంటే ఇది ఏంటి మనకు వెళ్లి తెచ్చుకోవడానికి వీల్లేదు అనే టైంలో అయితే ఓకే. ఇంకా మిర్చి అంటే ఇదొక్కటి నాకు నచ్చలేదు. ఇదొక 3 ప్యాక్ పెట్టుకున్నాను. అవి యాక్చువల్‌గా నేను డార్క్ గ్రీన్‌వి తెచ్చుకుంటాను గానీ అదొక్కటి కొంచెం అటు ఇటుగా.
సరే ఒక 2 రోజులు వాడితే సరిపోతుందిలే అనిపించింది. ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవరు, కొత్తిమీర ఒకటి 3 ప్యాక్స్ తీసుకున్నాను. ఇంకా క్యారెట్ ఏమంటే 2 బంచెస్ తీసుకున్నాను. ఒక బంచ్ ఫ్రెష్‌గానే ఉంది. ఒక బంచ్ కొంచెం అట్లా అట్లా అనిపించింది అంతే. ఇంకా మా పిల్లలకి బాగా ఇష్టమనమాట. పిల్లల వరకెందుకు నాకు బాగానే ఇష్టము. ఇదొకటి తెప్పించాను. బావుంటాయి గదా! టేస్టీగా. ఇవి అలాగే కీర, క్యారెట్, కరివేపాకు ఇలాంటివన్నీ గూడా ఇంకా వెజిటబుల్స్ అంటే ప్రెజెంట్ నాకు యూజ్ అయ్యేంత వరకు ఇంట్లో కొన్నున్నాయి అలా గడిపేస్తాను. ఇంక అలాగే న్యూ ఇయర్ గదా! ఆ రోజు వెళ్ళడమే బయటికెళ్ళిపోయామనమాట. ఇంట్లో అంతా చూసుకొని బ్రేక్‌ఫాస్ట్ కూడా ఎవ్వరం చేయలేదు. జస్ట్ టీ, బిస్కెట్స్ అలాగే. పిల్లలు గూడా ఏం తినలేదు. నైట్ లేట్ అయింది కదా! అందుకని ఎవరం గూడా తినలేదు. ఇంక అందరం ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని, ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసాననమాట మా పెద్దోడితో. ఇంకా ఇక్కడ ఫస్ట్ దండం పెట్టుకున్న తర్వాతనే ఇంకెక్కడికైనా వెళ్ళేది అనిపించింది. మీరు చూస్తూనే ఉంటారు కదా! నేను ఎక్కువగా ఈ మందిరంకొస్తుంటాను. నాకు దగ్గరలో ఉంటుంది. అలాగే నాకు పంచమి, చవితులకు గూడా ఇక్కడికే వస్తూ ఉంటాననమాట. మంచిగా దండమైతే పెట్టేసుకున్నాము. అంటే చెప్పాను గదా! మరీ తొందరగా ఏం రాలే కాస్త లేటే అయింది. ఇంకా ఫుడ్ అది అంతా వండుకొని, ప్యాక్ జేసుకొని బయటికెళ్ళిపోయినాము. ఎందుకంటే గ్రీనరీ ప్లేసెస్ అలా ఎక్కడికైనా వెళ్దామా అనుకున్నాము. కానీ ఏం జరిగిందో చెప్తాను స్కిప్ చేయకండి. ఇది తెలంగాణ ఊటీ అంటారట. ఆహ్, బోడకొండ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అక్కడికి వెళ్దామని మా వారు తీసుకెళ్లారు. నేనేమన్నానంటే, ఏదిలాబాద్ అమ్మవారి దగ్గరికి వెళ్దామండి. అక్కడి నుంచి మనం వస్తా వస్తా పొలాలు, గట్లు అవి బావుంటాయి గదా! అక్కడ భోజనం చేసేద్దాము అని చెప్పా. లేదు ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి వెళ్దాం అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. ప్రకృతిని ప్రేమించే వాళ్లకు గడ్డి పరకలు గూడా అందంగానే కనబడతాయన్నట్టు, నాకు ఈ ఎండుగడ్డిలు గూడా ఎంత అందంగా అనిపించాయో. వీటన్నిటిని మిస్ అయిపోతున్నామా సిటీ లైఫ్‌లో పడి, విలేజ్ లైఫ్‌కి దూరమైపోతున్నామా అని ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలాంటి నేచర్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అప్పుడప్పుడు అలా బయటకు గూడా రావాలి. ఎప్పుడు ఇంట్లోనే, ఆ సిటీలో, ఆ ఫుల్ ట్రాఫిక్, ఆ పొగ అదంతా వేరు. అన్నీ తిరిగి చూస్తూ ఇంకా టైమనేది 2:30 అలా దాటిపోయింది. లంచ్ టైమ్ అయిపోయింది గదా! ఇంకా అందరం తింటున్నాం. ఇంటి దగ్గర నుంచే వండుకొని తీసుకొచ్చుకున్నాము. యాక్చువల్‌గా ఇక్కడ మెయిన్‌గా చూడవలసింది బోడకొండ వాటర్ ఫాల్స్. అయితే నేను వెళ్ళలేదు. మా వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేశారు. చూడండి. డాడీ పాతలు నడుచుకుంటూ అట్లా. పాము అరే ఆవు కదరా. వావ్ నాగు పాము జరిపోతు. మొత్తానికి అదే అడవి ప్రాంతం గదా! ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్లేస్‌కి వెళ్తున్నాము అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకదే భయమేసింది. అద్వి ఒక్క అడుగు చూడకుండా వేసినా ఏం జరుగునో అని భయమేసింది. కానీ కొండ ప్రాంతాలు గదా! ఉంటాయి ఏవో ఒకటి. అయితే వాటర్ లేవు. ఈ టైంలో వెళ్ళవలసిన సమయం కాదది. కొంచెం చినుకులు పడే టైంలో అలా వెళ్తే ఆ వాటర్ ఫాల్ కనిపించేదేమో. నేను మాత్రం వెహికల్ దగ్గర అలాగుండిపోయాను. మా వాళ్ళందరూ ఎళ్ళేసొచ్చారు. నాకు కొంచెం భయం ఒకటి, అది డౌన్‌గా ఉందనమాట. అందుకని నేను వెళ్ళలేకపోయా. ఇంకా నైట్ ఇంటికొచ్చిన తర్వాత మంచి రెసిపీస్ చేశాను. అవి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఏమంటే ఇక్కడ టమాటాలు, ఇంకా కాజు, పెరుగు ఇవి 3 కలిపి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేశాను. మంచి చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇంకా ఫస్ట్ ఏమంటే ఆనియన్స్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నా. ఎక్కువే పడతాయి ఈ గ్రేవీ కర్రీకి. బావుంటుంది టేస్టీగా. అందుకని చెప్పి ఇలా చేశాను. ఇంకా గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి కొంచెం షాయి జీర, లవంగ, ఇలాచీ వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు. ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నామంటే గ్రేవీ బావుంటుంది. అలాగే మనం తీసుకున్న పేస్ట్‌తో సహా. ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్ అది వేసి వేయించేస్తున్నా. పెద్ద టైం ఏం పట్టదు. సాల్ట్ గనక వేస్తే తొందరగానే అయిపోతుంది. మరీ ఎక్కువ కలర్ రాకముందే అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్‌గా జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసి, మనం ముందుగా చికెన్ అది కడిగి పెట్టేస్తాం గదా! అది వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అది ఇందులో యాడ్ చేసుకున్నానిప్పుడు. అదంతా ఒకసారి కలిపి మనకి పచ్చి వాసన పోయేంత వరకు అంటే ఒక ఉడికిన తర్వాత మూత పెట్టి మగ్గించేసామనుకోండి ఇంకాస్త కుక్ అవుతుంది. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే ఫస్టే నేను పెరుగు, టమాటా, కాజు పేస్ట్ పట్టి పెట్టాను గదా! అదంతా కూడా యాడ్ చేసి ఒకసారి ముక్కలకంతా పట్టేలా ఉంచి మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి
బాగా మగ్గిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చాలా చిక్కగా, జ్యూసీగా బావుంటుందనమాట. చికెన్ టెండర్‌గా. ఫైనల్‌గా ఇది కొంచెం మొత్తం దగ్గరికయిన తర్వాత మనకెంత గ్రేవీ కావాలో అంతవరకు మగ్గించుకొని, ఫైనల్‌గా కొత్తిమీరని యాడ్ చేస్తే కర్రీ అనేది చాలా బావుంటుంది. నేను దీనికోసం ఎక్కువ ఏం వండలేదు. నైట్ టైమ్ హెవీగా ఎవరు తినరని చెప్పేసి జస్ట్ ఇలా పులుసులాగా చేసి పెట్టి, దీనికి కాంబినేషన్ కింద బగారా రైస్ చేసి కొంచెం వైట్ రైస్ పెట్టాను. ఎలాగో జొన్న రొట్టెలనేవి ఉన్నాయన్నమాట. నేను ఎక్కువే చేసి పెట్టాను ముందు రోజే. అవేం పాడవవు గదా! అందుకని. కొంచెం బగారా రైస్, వైట్ రైస్ అంతే. ఇంకా అసలు బగారా రైస్‌లోకైతే ఈ గ్రేవీ కర్రీ అసలు చెప్పక్కర్లేదు. జీరా రైస్‌కైనా బానే ఉంటుంది. ఇంకొచ్చేస్తే నేను చేసింది రాగి ముద్ద అనమాట. ఒక కప్పుకి కొంచెం తక్కువ తీసుకున్నాను అంతే. ఇదే దాదాపు ఇదైతే ఒక 4-5 మెంబర్స్ ఈజీగా తినొచ్చు. మీడియం సైజులోనే అవుతాయి. మరీ పెద్దగా అయితే అవ్వవు. ఇక్కడ నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను గదా! 2 కప్స్ అలా వాటర్ ఒక పాన్‌లో వేసి అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అది అలా మరుగుతూ ఉండగా ఇంకొక బౌల్‌లో సేమ్ క్వాంటిటీ అందులోంచే కొన్ని వాటర్‌ని బౌల్‌లోకి తీసుకొని, ఒక స్పూన్ రాగి పిండిని ఇందులో ఇలా లిక్విడ్ లాగా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనకేదైతే వాటర్ మొత్తం బాయిల్ అవుతుంది గదా! అందులో కొంచెం నెయ్యి గానీ, లేదా నూనె గానీ వేసుకోవచ్చు. మరీ ముద్దలాగా రాదనమాట. ఇంకిది ఇలా ఉడికిపోయింది గదా! అందులో కలిపి పెట్టుకున్నది లిక్విడ్ మొత్తం యాడ్ జేసేసి, అది కొంచెం అలా మరుగుతూ ఉండగా, కప్పులో పిండి మనం తీసి పక్కన పెట్టాం గదా! అది ఇందులో యాడ్ చేసి కలిపేసుకోవాలనమాట. లంప్స్ అవి లేకుండా. ఒకవేళ మనకిలా స్పూన్‌తో కలపడం రాకపోతే, మనం మ్యాషర్ ఉంటుంది కదా! దాంతో గూడా ఇలా చేసేయొచ్చు. నేనైతే ఇలాగే జేస్తాను. బాగానే వస్తుందనమాట. ఒకవేళ మనకు ఇది వండేటప్పుడు ఇలా గడ్డల్లాగా అయిపోతుంది అన్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా వచ్చేస్తది. కొంచెం మనం అలా అడుగంటకుండా కలుపుతూ ఉంటే సరిపోతుందంతే. ఫైనల్‌గా ఒక్కసారి మూత పెట్టామనుకోండి, ఇంకొంచెం ఏదైనా ఉడకనిది అదే ఉంటే అది గూడా దగ్గరకయిపోతుంది. ఇంకొంచెం చెమ్మ వెళ్ళిపోయేలాగా మూత తీసి కలుపుతూ ఉంటే ఇదొక ముద్ద కింద తయారవుతుందనమాట. ప్యాన్‌కి అంటుకోకుండా విడిపోయి రావాలి. అప్పుడు మనకు రాగి ముద్ద ఇలా రెడీ అయిపోయినట్టు. చూసారు గదా! కొంచెం కొంచెంగా తీసుకొని మనకు చేతులనేవి కాలిపోతూ ఉంటాయి కాబట్టి బౌల్‌కి మొత్తం గూడా నెయ్యి రాసేసి ఇలా పిండి వేసామనుకోండి ఇలా ముద్ద కింద వచ్చేస్తుంది అంతే. చూడండి ఎలా పొగలు కక్కేస్తుందో. చాలా వేడిగా ఉంటది గదా! అలా డైరెక్ట్ చేతులతో చేయలేము. కొంచెం నెయ్యి అప్లై చేశాం కాబట్టి అంటుకోకుండా బానే వస్తుంది. ఇలాంటివి నాకు 5 ముద్దలొచ్చాయన్నమాట. చాలా ఈజీ రెసిపీ. ఈజీ కంటే కూడా హెల్తీ అని చెప్పొచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, నైట్ టైమ్ డిన్నర్ టైమ్‌లో గానీ ఇలా సింపుల్‌గా తింటే సరిపోతుంది. నేను చేసిన చికెన్ గ్రేవీ కర్రీతో సర్వ్ చేశాననమాట. ఎలా అనిపించింది రెసిపీ అనేది కింద కామెంట్‌లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! అంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ఏదైనా చెప్పాలంటే కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.